హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ అత్తే అమ్మైతే మూడవ భాగం, ఆఖరి భాగం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అత్తే అమ్మైతే. ఆహా, ఏం అందమేనేది! ఏం పెట్టి చేశాడే ఆ బ్రహ్మ నిన్ను! ఈ ఒంటి మెరుపు ఎక్కడా చూడలేదు. చంపేస్తున్నావు కదే నీ అందంతో నన్ను. అందుకేనేమో అనాథ అయినా నిన్ను వదల్లేదు నా కొడుకు. మమ్మల్ని అయినా వదిలేస్తా అన్నాడు. ఇంత అందం ఏ మగాడు వదులుకుంటాడు అంటున్నాడు ఆమె నడుముని పట్టుకొని ఒత్తుతూ. ఎలాగైనా తప్పించుకోవాలని గింజుకుంటుంది ఆమె. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు ఆమెను కదలనివ్వకుండా. నిన్ను ఆస్వాదిస్తూ అనుభవించాలి అనుకున్నా, కానీ నువ్వు వినటం లేదు. నిన్ను బలాత్కారం చేయమనే నన్ను ప్రోత్సహిస్తున్నావు. నీకు అలా అయితేనే బాగుంటుందేమో అంటూ పశువులా ఆమె మీద పడబోయాడు. అంతలో వెనక నుంచి ఆయన షర్టు కాలర్ పట్టుకొని వెనక్కి లాగారు ఎవరో బలంగా. విసురుగా వచ్చి గోడకి కొట్టుకున్నాడు. అయినా కాలర్ వదలలేదు. అలాగే కాలర్ పట్టుకొని ముందుకు లాగి, ఒరే పాపాత్ముడా, ఏంట్రా నువ్వు చేసేది? నీకు వావి వరసలు లేవా పశువా అంటూ ఆ చెంప ఈ చెంప పిచ్చి పిచ్చిగా వాయిస్తుంది. ఈ హఠాత్ పరిణామానికి కాసేపు ఏమీ అర్థం కాలేదు జగన్నాథ్కి. మైండ్ బ్లాంక్ అయింది. తేరుకొని చూస్తే అక్కడ అపర భద్రకాళిలా నిలబడి ఉంది శకుంతల. ఏం చేయాలో తోచలేదు. భర్తని ఇష్టం వచ్చినట్లు కొడుతూ తిడుతూ ఉంది. ఆమె చేతులు పట్టుకున్నాడు. ఏంటే మొగుడు మీద చెయ్యెత్తుతావా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి హోంకరిస్తూ. నువ్వు మొగుడు ఏంట్రా? నువ్వు అసలు మనిషివే కాదు. పశువులు కూడా నీలా చేయవు. కన్న కూతురులాంటి కోడలి మీద చెయ్యేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? ఒకవేళ నీ కూతురు మొగుడు చచ్చి ఇంటికి వస్తే దాన్ని కూడా ఇలాగే చేస్తావా? ఛీ, ఇన్నేళ్లు నీతో కాపురం చేసినందుకు నా ఒళ్ళు నేనే తగలబెట్టుకోవాలి అనిపిస్తుంది అని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది జగన్నాథంని. పక్కనే ఉన్న బెడ్షీట్ తీసుకు పైన కప్పుకొని చేతుల్లో మొహం దాచుకొని గట్టిగా ఏడుస్తోంది నర్మద. ఎందుకమ్మా నువ్వేదో తప్పు చేసినట్లు మొహం దాచుకొని ఏడుస్తున్నావు? లేచి చెప్పు తీసుకొని ఈ కుక్కని బుద్ధి వచ్చేట్లు కొట్టు అని అరిచింది పెద్దగా. వెంటనే పైకి లేచింది నర్మద. తను లంగా జాకెట్ మీద ఉన్నానని కూడా అనుకోలేదు. అలాగే దుప్పటి పైన కప్పుకొని పక్కనే అత్తగారి కాలికి ఉన్న చెప్పు తీసుకొని జగన్నాథుని కసితీరా కొట్టింది. ఏమనుకుంటున్నారు నన్ను? ఆడంగులిద్దరూ కలిసి నన్ను కొడతారా? మీ అంతు తేలుస్తాను అంటూ రంకెలు వేస్తున్నాడు జగన్నాథ్. ఏంట్రా నువ్వు మా అంతు చూసేది అని హాల్లోకి లాక్కొచ్చి పక్కనే మూలన ఉన్న చీపురు తీసుకుంది. ఒకరు చీపురుతో ఒకరు చెప్పుతో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. పెద్ద పెద్దగా రంకెలు వేస్తున్నాడు జగన్నాథం. అంతకంటే గట్టిగా తిడుతూ అతన్ని కొడుతుంది శకుంతల. ఈ గొడవకి వీధిలో వాళ్ళంతా పోగయ్యారు. భద్రకాళిలా ఉన్న శకుంతలని, అర్ధనగ్నంగా ఉన్న నర్మదని చూడగానే విషయం చాలా వరకు అర్థమైంది శకుంతల తిట్టే తిట్లను బట్టి. పక్కింటి పెద్ద అయినా, ఏంటి శకుంతల, ఏం చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా? మగాడిని అందరి ముందు కొడతావా? ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ ఇలా బజార్న పడతారా? రేపు నీ కాపురం ఏం కావాలి అన్నాడు. ఇంకెక్కడి కాపురం అన్నయ్య గారు? ఇలాంటి కుక్కతో కాపురం చేయాలా? మగాడైతే ఏంటి, ఏ తప్పైనా చేయొచ్చా? ఇదే పని ఓ ఆడది మదమెక్కి అల్లుడితో కులుకుతానంటే చూస్తూ ఊరుకుంటారా? బజారుకి లాగి చెప్పు తీసుకొని కొట్టరా? ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. ఈ మదమెక్కిన పశువు కాలు విరిగిందని వంక చెప్పి నన్ను ఒక్కదాన్నే పెళ్లికి పంపించి ఆంబోతులా కోడలి మీద పడుతున్నాడు. నేను ఇంట్లో లేనప్పుడు ఆ పిల్లని ఎన్ని రోజుల నుంచి ఇలా వేధిస్తున్నాడో. నేను బయటకు వెళ్తాను అంటేనే భయంతో వణికిపోతుంది. నా భర్త చేసే తప్పుడు పనులు నాతో చెప్పలేక బిడ్డ లోపలే కుమిలిపోతుంది.
ఇంతకుముందు ఇద్దరం వెళ్తామంటే సంతోషంగా వెళ్ళమని చెప్పిన అమ్మాయి ఆయన ఇంట్లో ఉంటాడు, నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటే భయంతో వణికిపోవటం చూశాను. ఏమిటి ఈ పిల్ల ఎలా చేస్తుంది అని అనుమానం వచ్చి నేను 10 నిమిషాల్లోనే వెనక్కి తిరిగి వచ్చాను. ఇంకొక 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఆ పిల్లని బలాత్కారం చేసేవాడు. ఇది మనుషులు చేసే పనేనా? కోడలు అంటే ఎవరు? కూతురుతో సమానం కాదా? పెళ్ళయి 2 ఏళ్లు తిరగకుండానే భర్త చనిపోయి చేతిలో పసిబిడ్డతో పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆ పిల్ల మీద ఇలాంటి పని చేసేది? దానిని మీరు సమర్థిస్తున్నారా? అంది ఆవేశంగా. సరేలే, అయ్యిందేదో అయ్యింది. కాపురం అన్నాక గుట్టు మట్టు ఉండాలి. ఇలా వీధిన పడతారా ఏంటి అన్నాడు. ఎదురుగా అందమైన అమ్మాయిని చూసేటప్పటికీ ఏదో చిత్తచాంచల్యంతో తొందరపడ్డాడు. ఏమీ జరగలేదుగా, సర్దుకుపోవాలి కానీ ఇలా ఆవేశాలకు పోతారా అన్నాడు ఇంకొక పెద్ద మనిషి. అన్నయ్య గారు, అంటున్నాను అని అనుకోవద్దు. నీ కూతురు కూడా భర్త పోయి ఇంట్లో ఉంది కదా, అందంగానే ఉంటుందిగా. మీరు మగాళ్లేగా. చిత్తచాంచల్యంతో ఎన్నిసార్లు మీ అమ్మాయి చేయి పట్టుకున్నారు? మీ అమ్మాయిని ఎన్నిసార్లు అలాంటి దృష్టితో చూశారు అన్నది శకుంతల. శకుంతల, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అన్నాడు ఆవేశంగా ఆ పెద్ద మనిషి. అదే అన్నయ్య గారు నేను అడుగుతున్నది. ఎందుకు మీకంత ఆవేశం వస్తుంది? ఇక్కడ నర్మదకి జరిగితే గుట్టుగా ఇంట్లో పెట్టుకోవాలా? అదే మీ కూతురు విషయం మాట్లాడితే అంత ఆవేశం వస్తుంది. కోడలు అంటే ఎవరు? కూతురు లాంటిది కాదా? ఈరోజు కోడల మీద చెయ్యి వేసినవాడు రేపు కూతురు మీద కూడా వేయడా? ఇలాంటి వావి వరసలు లేని చిత్తకార్త కుక్కల్ని చెప్పు తీసుకొని కొట్టకుండా సమర్థిస్తున్నారా? ఇంకా ఇలాగే సమర్థించి చూసి చూడనట్లు వదిలేస్తే ఈరోజు నా కోడలు, రేపు నువ్వు సమర్థించావు కదా అని నీ కూతురు చేయి కూడా పట్టుకుంటాడు. నీకు సమ్మతమేనా అంది. అంతే ఆవేశంగా శకుంతల. ఆయన తల వంచుకున్నాడు, ఏమీ సమాధానం చెప్పలేక. అది కాదులేవే శకుంతల, కాపురం అన్నాక కొంత గుట్టు ఉండాలే. రేపు అందరూ ఒక చూరు కింద ఉండాల్సిన వాళ్ళు. రేపటి రోజున ఒకరి మొహం ఒకరు ఎలా చూసుకుంటారు? అందుకే ఇంకా నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. మొగుడు తప్పు చేస్తే గుట్టుగా గుండెల్లో పెట్టుకోవాలి. అంతేకాని ఇలా బజార్న పడతారా ఎవరైనా? ఎంత రోత! రేపు నీ మొగుడు నలుగురిలో తిరిగే పని లేదా? నువ్వు మాత్రం ఏ మొహం పెట్టుకుని బయటికి వస్తావు అని గదమాయించింది ఓ పెద్దావిడ. పెళ్ళైన దగ్గర నుంచి అలా గుట్టుగా పెట్టే ఈ రోజున చివరికి ఇంట్లో కొడుకు చచ్చి ఏడుస్తున్న కోడల్ని చేర్చబోయాడు. అదే అతను తప్పు చేసిన మొదటి రోజే ఈ పని చేసి ఉంటే ఇంకా ఏ ఆడదాని వంక కన్నెత్తి చూసేవాడు కాదు. మీకు తెలియదా? ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియదా ఈయన భాగోతం? శకుంతల, ఎందుకే అంత పని ఒంటి రెక్క మీద చేసుకు వెళ్తావు? ఓ పని మనిషిని పెట్టుకోవచ్చుగా అని నువ్వే ఎన్నిసార్లు అన్నావు? వచ్చిన పని మనుషుల్ని రెండో రోజే పెళ్ళాం లేకుండా చూసి ఏ కష్టంలోకో గడ్డివాములోకో దొడ్డి వెనక్కో లాక్కెళ్లే మగాడు ఇంట్లో ఉంటే ఏ పని మనిషి ఉంటుంది నా ఇంట్లో? అమ్మా, మేము పని చేయటానికి వచ్చాము కానీ నీ మొగుడు దగ్గర పడుకోవటానికి కాదమ్మా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడి వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టి వాళ్ళ నోరు మూపించేదాన్ని. అందుకే ఒంట్లో నలతగా ఉన్నా కూడా ఇంటెడు చాకిరి రెక్కలు ముక్కలు అయ్యేలా ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. పని మనిషిని పెట్టుకునే స్తోమత లేక కాదు, ఈ పశువు ధాటికి ఎవరూ నా ఇంట్లో పని చేయటానికి రాక. ఆ మాట చెప్పటానికి సిగ్గు అనిపించి నాకు ఇలా చేసుకోవటమే ఇష్టం అని సమర్థించుకొని వచ్చేదాన్ని. అప్పుడు అలా గుట్టుగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు ఇంట్లో బిడ్డ మీదే చెయ్యేస్తున్నాడు. పనిదాని చెయ్యి పట్టుకున్నప్పుడే గుట్టుగా ఉండకుండా ఆ చెయ్యి విరగ్గొట్టి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది శకుంతల. ఏవే శకుంతల, ఏం చేస్తాం? దేవుడు ఎలాంటి రాత రాస్తే అలాగే బ్రతకాలి, తప్పదుగా అంది ఆవిడ. అది దేవుడు రాతే ఇది దేవుడు రాసిన రాత కాదు పెద్దమ్మా, ఇది నేను రాసుకున్న రాత. మొదటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే ఈ దౌర్భాగ్యుడు చేసే పనులన్నీ గుట్టుగా ఉంచి
నాకు నేను రాసుకున్న రాత ఇది. మొదట్లోనే కంట్రోల్లో పెట్టి ఉంటే సవ్యంగా ఉండేవాడేమో. ఇలాంటి పశువుతో ఇక నేను బ్రతకలేను పెద్దమ్మ, నా వల్ల కాదు. అమ్మా నర్మదా, నీ బట్టలు సర్దుకొని బాబుని తీసుకొనిరా అంటూ తన రూంలోకి వెళ్ళింది. ఇంత జరుగుతున్నా జగన్నాథ్ మాత్రం కిక్కురుమనలేదు. పెద్ద మనిషిలా ఊర్లో పెత్తనం చలాయిస్తున్నా తన భాగోతం అందరికీ తెలిసిందని కుక్కిన పేనులా తల వంచుకొని అలాగే కూర్చున్నాడు. అందుకే అతన్ని చూసి జాలి కలుగుతోంది అందరికీ. అతను చేసిన దరిద్రం మర్చిపోతున్నారు. శకుంతలనే సర్దుకుపొమ్మని అంటున్నారు జనం. శకుంతల తన బట్టలు సూట్ కేసులో సర్దుకొని బయటికి వచ్చింది. నర్మదా, ఎంతసేపు రా అంది. అప్పుడు నర్మద బయటికి వచ్చి, అత్తయ్య, ఇంకొకసారి ఆలోచించండి. నా కోసం మీరు ఇలా చేయవద్దు. నాకు జాబ్ ఉంది. నా బ్రతుకు నేను బ్రతకగలను. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నాకు తోడు నా బాబు ఉన్నాడు. కష్టమైనా ఎలాగో బ్రతుకుతాను. ప్లీజ్ అత్తయ్య, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయేలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అది నా కోసం. మీరు అలా చేస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది అంది నర్మద. నేను నీకోసం బయటికి రావటం లేదు. నా కోసమే నేను వస్తున్నాను. నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఈ ఇంటి నుంచి బయటికి వస్తున్నాను. ఈ పని నేను ఎప్పుడో చేయవలసింది. చాలా ఆలస్యమయ్యింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడే ఉంటే నేను ఒక మనిషినే కాదు, ఆ చెట్టు పుట్ట గోడ ఎలాగో నేను అలాగే అవుతాను. లేదమ్మా, నేను మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. ఇంకా నువ్వేం చెప్పకు. నేను నీకు తోడు రావటం లేదు. నాకు తోడుగా నిన్ను తీసుకువెళ్తున్నాను అంది శకుంతల. నర్మద తన పెట్టె తీసుకుని బాబుని ఎత్తుకుని బయటికి వచ్చింది. ఇద్దరూ కలిసి ఇంట్లోంచి బయటికి వచ్చారు. ఆ ఇంటి ఎదురుగానే శకుంతల తల్లిగారి నుంచి ఆమెకు వచ్చిన ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి దారి తీసింది శకుంతల. ఆమె వెనకే అడుగు వేసింది నర్మద. భార్య కోడలు ఇంట్లోంచి వెళ్ళిన వాళ్ళు దూరంగా ఊరు వదిలి వెళ్తే బాగానే ఉండేది. కానీ తన ఎదురుగానే కాపురం పెట్టింది పెళ్ళాం, కోడలతో సహా. అసలే జరిగిన అవమానానికి తలెత్తుకోలేకపోతున్న జగన్నాథానికి ఇది మరీ ఇబ్బందిగా ఉంది. తను చేసిన పని, తనకు జరిగిన అవమానం ప్రతి నిమిషం గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. తనకి వంట రాదు, ఇంట్లో పని మనుషులు లేరు. తను బయటికి వెళ్ళి ఎవరికీ కూడా తన మొహం చూపించలేడు. జరిగిన అవమానం ఏమైనా చిన్నదా? బయటికి వస్తే అందరూ తనని వింతగా చూస్తున్నారు. అందుకే ఇంటికే పరిమితమయ్యాడు. భార్య ఉంటే ఏ క్షణం ఏ అవసరమో అన్నీ ముందే చేసేది. ఇప్పుడు తనకి అన్నం వండుకోవటం చేత కాదు. ఇంట్లో కూరలు లేవు, పాలు లేవు, పెరుగు లేదు. ఏం చెయ్యాలో, ఏం తినాలో, ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. ఎవరినైనా అడగటానికి మొహం చెల్లటం లేదు. 2 రోజులాగి ఓ రోజు వేకువజామున ఎవరూ లేవకముందే కారు తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు. అయ్యో అత్తయ్య, మామయ్య గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో, ఏమైనా చేసుకుంటారేమో అని ఆదుర్దాపడింది నర్మద. ఇంకా అతనికి మనకి సంబంధం లేదు. అతనేమైనా మనకి అనవసరం. ఇక అతని మాట ఇంట్లో వినిపించకూడదు అని కటువుగా చెప్పింది శకుంతల. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మొహం పక్కకు తిప్పుకొని లోపలికి వెళ్ళింది. 10 రోజులాగి కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజులు కూతురు ఇంట్లోనే ఉన్నాడు. జరిగిన విషయం పూర్తిగా చెప్పకుండా నర్మద మాటలు విని శకుంతల తనని వదిలేసి వేరు కాపురం పెట్టినట్లుగా చెప్పాడు. అది అడగటానికి కూతురు వచ్చింది. అక్కడి నుంచే ఓ పని మనిషిని తీసుకొని వచ్చింది. వాడు వచ్చి ఇల్లంతా శుభ్రం చేశాడు. తను రాగానే అంతా తననే వింతగా చూస్తుంటే, ఏమిటత్తా అలా కొత్తగా చూస్తున్నావు అంది పక్కింటి కాచాయనిని. ఏం లేదులే నందిని, ఎప్పుడు వచ్చావు అంది. ఇప్పుడే వచ్చానత్తా అంటూ లోపలికి వెళ్ళబోతూ, మా అమ్మ లేదా అని అడిగింది నందిని. ఏంటే మనవరాలా, ఎంతసేపు అవుతుంది వచ్చి అంది లోపల నుంచి ఓ ముసలావిడ వచ్చి. ఇప్పుడే మా అమ్మ అంటూ ఆవిడ దగ్గరకు వెళ్ళింది. సర్లే రావే,
మంచి పని చేశావు నువ్వు వచ్చి. నీకో మాట చెప్పాలి రా అంటూ నందిని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్ళింది పెద్దావిడ. విషయం అంతా పూసకుచ్చినట్లు చెప్పింది. నిజంగానా? ఇంత దారుణం జరిగిందా? నాకేమీ తెలియదు మా అమ్మ. నాన్న ఇంకో రకంగా చెప్పారు అంది నందిని. చేసిన తప్పుడు పని ఎలా చెప్పుకుంటాడు మరి? మీ అమ్మ దగ్గర ఎలా అంటే అలా మాట్లాడతావేమో అని ముందే చెప్తున్నాను అంది పెద్దావిడ. నందినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తల్లితో మాట్లాడి మరదలకి కాస్త గడ్డి పెట్టి తల్లిని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలని వచ్చింది తను. తండ్రి చేసిన పని వింటే అసహ్యం వేసింది ఆయన మీద తొలిసారిగా. తండ్రి అంటే ఎంతో ఇష్టం నందినికి. ఇప్పుడు ఆయన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. తల్లి మీద ప్రేమ కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది నందినికి. ఆవిడ ఎప్పుడూ తప్పు చేయదు, ఇలా ఎందుకు చేసింది అనుకుంది. కానీ అసలు విషయం ఇప్పుడు తెలిసింది. అవును, అమ్మ ఎప్పుడూ తప్పు చేయదు. కానీ ఎలాగైనా అమ్మతో మాట్లాడి ప్రతిమాలో కాళ్ళు పట్టుకునో ఇంట్లోకి రమ్మని చెప్పాలి. అమ్మ ఒక నిర్ణయం తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి తన మాట వింటుందా? ఏమో, మాట్లాడదాం అనుకుని నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళింది. కూతుర్ని చూడగానే, నందిని రా తల్లి, ఎంతసేపు అవుతుంది వచ్చి అని ఆప్యాయంగా కౌగిలించుకుంది శకుంతల. ఇప్పుడేనమ్మా. జరిగింది నాకేమీ తెలియదమ్మా. నాన్న వచ్చి ఇన్ని రోజులు ఉండి కూడా నాకేమీ చెప్పలేదు. నర్మద మాటలు విని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు అని మాత్రమే చెప్పాడు. మీ అమ్మతో మాట్లాడి ఎలాగైనా ఇంట్లోకి తీసుకురమ్మని మాత్రమే చెప్పాడు నాకు. నేను కూడా అదే నిజమని నమ్మి వచ్చాను. ఇక్కడకు వచ్చాక మా అమ్మగారు చెప్తేనే తెలిసింది జరిగిన విషయం. నాకు ఆ ఇంట్లోకి కూడా వెళ్ళాలనిపించలేదు. అందుకే ఇటే వచ్చానమ్మా అంది నందిని తల్లిని పట్టుకుని ఏడుస్తూ. మా అమ్మగారు అంతా చెప్పిందిగా, నేను తప్పు చేశానా తల్లి అంది శకుంతల. మా అమ్మ ఎప్పుడూ తప్పు చేయదమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఈ వయసులో మీరిద్దరూ ఇలా విడివిడిగా ఉండటమే బాగాలేదమ్మా అంది చిన్నగా గునొస్తూ. అయితే ఏమంటావమ్మా ఇప్పుడు? నన్ను ఆ తుచ్చుడు దగ్గరికి వెళ్ళి కాపురం చేయమంటావా అంది సీరియస్గా శకుంతల. అది తప్పదు కదమ్మా. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటారు మీరిద్దరూ? నాన్నకి బుద్ధి వచ్చే ఉంటుందిలే, ఇంకెప్పుడూ అలా చేయడు. నేను చెప్తాను, గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ప్లీజ్ అమ్మా, ఇంటికి రామ్మా అంది నందిని. ఆ మాట వినే, నీ తండ్రి మొహం చూడబుద్ధి కాక ఇక్కడికి వచ్చాను అన్నావు. మరి అది అనుభవించిన నర్మద ఏం కావాలి? ఎలా ఉండాలి అక్కడ? ఇన్ని సంవత్సరాల నుంచి మీ నాన్న దౌర్భాగ్యాన్ని భరిస్తున్న నేను ఎలా ఉండాలి? అతని మొహం చూస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. నాకు నువ్వు నర్మద వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఇదే పరిస్థితిలో నువ్వుంటే ఎలా ప్రతిస్పందిస్తానో ఇప్పుడు కూడా అలాగే ప్రతిస్పందించాను. ఇంకా నేనేం చెప్పలేనమ్మా నందిని నీకు. నర్మద స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించు. నీకే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావో చెప్పు అంది. అమ్మా, వినటానికే అసహ్యంగా ఉంది. బుద్ధమ్మ, అలా మాట్లాడకు అంటూ చెవులు మూసుకుంది. నీకు వినటానికే అసహ్యం వేస్తే భరించిన నర్మద చూసిన నేను ఏమనుకోవాలి? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నర్మద నా కోడలు కాదు, కూతురు. కూతురికి తల్లి ఏం చేయాలో అవన్నీ పూర్తి చేశాక నా జీవితం గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు ఇంతే అని తన ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేసింది శకుంతల. తల వంచుకొని వెళ్ళిపోయింది నందిని. తండ్రి ఇంటికి కాదు, నేరుగా తన ఊరికి. ఆ ప్రయత్నం కూడా ఫలించకపోవటంతో ఊర్లో పెద్ద మనుషుల్ని పంపాడు జగన్నాథం. ఊర్లో పెద్ద మనుషులందరూ వచ్చి చెప్పారు. ఎవరి మాట వినలేదు శకుంతల. తన నిర్ణయం మీదే గట్టిగా ఉంది. కొన్ని రోజుల తర్వాత అదే ఊర్లో తనకు తెలిసిన సురేష్ అనే యువకుణ్ణి చూసింది. అతను చాలా మంచివాడు. అతను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. చాలా బుద్ధిమంతుడు. అతని భార్య కూడా
కరోనా మూలంగానే చనిపోయింది. అతనికి కూడా ఒక పాప ఉంది. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అతనితో, అతని తల్లిదండ్రులతో మాట్లాడింది. నర్మద మాత్రం ఒప్పుకోలేదు. నా బాబుకి ఎలాగూ తండ్రి లేడు, తల్లి కూడా లేకుండా చేస్తారా అని ఏడ్చింది. మీకు నేను బరువు అనిపిస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను, అంతేకాని నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. బ్రతికినంతకాలం ఇలాగే ఉంటాను అని చెప్పింది. పైగా మీరు నా కోసం మీ కాపురాన్ని కూల్చుకున్నారు. మీకు తోడుగా ఉంటాను, మీ కూతుర్లా, కొడుకులా మిమ్మల్ని చూసుకుంటాను అంది నర్మద. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేను ఉన్నన్నాళ్ళు ఉండను. నీకు ముందు జీవితం చాలా ఉంది. నువ్వు ఒంటరిగా ఇలాగే ఉంటే ఇలాంటి జగన్నాథులు చాలామంది పుట్టుకొస్తారు. ఓ ఆడది ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకటం చాలా కష్టం. నిన్ను నేను కూతుర్లా భావిస్తున్నాను. అందుకే నీ జీవితాన్ని ఒక గాడిన పెట్టాలి అనుకుంటున్నాను. నీకోసం నేను ఏదో త్యాగం చేశాను అనుకోవద్దు. అది ఒక కాపురం, దాన్ని నీకోసం కూల్చుకోవటం అనేది చాలా తప్పు మాట. నాకు ఆయన మీద చాలా ప్రేమ ఉంది. ఆయన చేసినవన్నీ భరించాను. అయినా ఆయన ఒక కామపిశాచి లాంటివారు. బహిష్టు సమయంలో కూడా వదిలేవారు కాదు. ఆ బాధపడలేక 30 ఏళ్ళు నిండకుండానే గర్భసంచి తీపించుకున్నాను. ఆయన సంగతి తెలిసి ఒంట్లో నలతగా ఉన్నా, నాకు ఎంత కష్టం అనిపించినా కానీ అతను అడిగినప్పుడల్లా రాత్రి పగలు తేడా లేకుండా ఒళ్ళు అప్పగించేదాన్ని. అలా చేస్తే అయినా ఇంకో ఆడదాని వైపు చూడరు అని నా ఆశ. కానీ అది కూడా అడియాసే అయ్యింది. పొలం వచ్చిన కూలీ వాళ్లతో, ఇంటికి వచ్చిన పని వాళ్లతో, ఊర్లో ఆయనకు తగిన ఆడవాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్లతో, వాళ్ళు వీళ్ళని లేదు, కంటికి నదురుగా కనిపిస్తే చాలు వాళ్లతో పడక పంచుకుంటారు. అటువంటప్పుడు ఆయన పక్కన పడుకోవాలి అంటే ఎంత అసహ్యం వేసేదో. కానీ ఏం చెయ్యాలి? కట్టుకున్న పాపానికి ఇన్నేళ్ళు అనుభవించాను. అతనికి వయసు ఎక్కువయ్యే కొద్దీ కోరికలు కూడా ఎక్కువయ్యాయి. ఈ మధ్య మరీ ఆ ఫోన్లో ఏదో చూసి అలా చేయమంటారు. నాకు వయసు, ఓపిక రెండూ తగ్గిపోయాయి. నా వల్ల కాదు, అలాంటివి నాకు అసహ్యం అన్నా కూడా వినేవాడు కాదు. అనైతికమైన సెక్స్ చేసేవాడు. అది ఒకసారి కాదు, పదే పదే. ఒక్కో రోజు ఉదయం నేను లేవలేకపోయేది, కుంటుకుంటూ నడిచేది. అందుకే ఎవరైనా అడిగితే కాలు నొప్పి పట్టింది అని, మోకాళ్ళ నొప్పి వచ్చింది అని చెప్పేదాన్ని. కానీ నాకు ఏ నొప్పులు లేవు. ఆ దరిద్రుడే నాకు పెద్ద నొప్పి. ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో అర్థమయ్యేది కాదు. కానీ చివరికి ఆ పాపాత్ముడు కూతురులాంటి నీ మీద ఇలా అఘాయిత్యం చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. ఇక ఈ నరకానికి స్వస్తి పలకాలి అనుకున్నాను. అదే చేశాను. నీకోసం నేనేమీ త్యాగం చేయలేదు. ఇంకా చెప్పాలంటే నన్ను ఆ నరకం నుంచి తప్పించావు నువ్వు. నన్ను ఎంత బాధ పెట్టినా నేను అతన్ని ప్రేమించేదాన్ని. అది ఒకప్పటి మాట. రాను రాను నాలో ఓపిక తగ్గి ఆ నరకం నుంచి ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూశాను. అది నీ రూపంలో దొరికింది. లేకపోయినా కూడా ఇంకా ఎక్కువ రోజులు ఉండగలిగేదాన్ని కాదు. ఏ మనిషి సహనానికైనా కొంత హద్దు ఉంటుంది కదా. ఈ విషయాలన్నీ ఇంతవరకు నోరు తెరిచి ఎవరికీ చెప్పుకోలేదు. నా కన్న తల్లికి కానీ, నేను కన్న నా కూతురికి కానీ, తోడబుట్టిన వాళ్ళకి కానీ ఎవరికీ చెప్పుకోలేదు. మొదటిసారి నీకే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వేదో నీకోసమే నేను బంగారం లాంటి కాపురాన్ని చెడగొట్టుకొని వచ్చాను అనుకుంటున్నావు కాబట్టి. అది తప్పు అని చెప్తున్నాను. నీకు మళ్ళీ పెళ్లి చేయాలి అని నేను ఎప్పుడో అనుకున్నాను. కానీ వెంటనే అంటే నువ్వు ఒప్పుకోవు అని ఓ 2 ఏళ్ళు పోయాక చూద్దాంలే అనుకున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. బాబుకి తల్లి ప్రేమ కూడా వద్దా అంటున్నావు. కాదమ్మా, నీ బాబుకి తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా దక్కాలని, నీకు ఈ ప్రపంచంలో నీ సొంత మనిషి అనే అండ కావాలని ఈ పెళ్లి చేస్తున్నాను. మొదటి పెళ్లి వాళ్ళైతే
నిన్ను వేలెత్తి చూపుతారని, ఏ సందర్భంలో అయినా నీకు రెండో పెళ్ళి అనే మాట అంటారని, ఆ మాట రాకుండా నీ పరిస్థితుల్లోనే ఉన్న వ్యక్తిని మాట్లాడాను. అతనితో మాట్లాడు. నీకు నచ్చితేనే, నువ్వు సరే అనుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా నా మాట కాదనకు అంది శకుంతల. ఒకవేళ నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటత్తయ్యా? నా కోసం కదా మీరు బయటకు వచ్చారు. లేకపోతే కష్టమో సుఖమో అక్కడే ఉండేవారుగా అంది నర్మద. అంతా విన్న తర్వాత కూడా అలా అంటావేంటమ్మా? నేను నీకోసమే కాదు, నా కోసం కూడా బయటికి వచ్చాను. నాకేం తక్కువ చెప్పు? అవసరమైతే నువ్వు నన్ను చూసుకోవా? నాకు ప్రాణంగా ప్రేమించే నా కన్న కూతురు ఉంది. నన్ను ఇష్టపడే నా తోబుట్టువులు ఉన్నారు. నా పుట్టింటి ఆస్తి నాకు ఉంది. దానితో నేను హ్యాపీగా బతకగలను. నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నువ్వు నా కూతురివి. నేను నీ అమ్మని, అది మాత్రం మర్చిపోకు. నాకు ఏ అవసరం వచ్చినా నీ దగ్గరకే వస్తాను. అలాగే నీ మంచి చెడులకి ఈ అమ్మనే గుర్తు చేసుకోవాలి. నువ్వు ఈ అమ్మ దగ్గరికే రావాలి, సరేనా అంది. కానీ నాకెందుకో మళ్ళీ పెళ్ళి అంటే ఇష్టం లేదమ్మా. నాకు నచ్చటం లేదు ఆ మాటే అంది నర్మద. అలా అనకు తల్లి, ఆ భగవంతుడే నీ నుదుటిని రాశాడు. లేకపోతే నితీషే బ్రతికి ఉండేవాడు కదా. నీకంటూ నీ తల్లి తండ్రి అన్నదమ్ములు ఉంటే నేను ఎక్కువ ఒత్తిడి చేసేదాన్ని కాదు. కానీ ఈ ప్రపంచంలో ఈ అమ్మ తర్వాత నీకు ఎవరున్నారు? నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? నా తర్వాత కూడా నీకు సొంతమైన ఓ కుటుంబం ఉండాలి. నా తర్వాత మళ్ళీ నువ్వు అనాథవి కాకూడదు. ముఖ్యంగా ఈ మగతోడేళ్లు ఉన్న ఈ లోకంలో ఒంటరి ఆడది బ్రతకలేదమ్మా. అదేనమ్మా నా తాపత్రయం. నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. కాలమే అన్ని సమస్యలకి సమాధానం చెప్తుంది. నితీష్ పోయి 2 ఏళ్ళయ్యింది. మొదట్లో ఉన్నంత బాధ ఇప్పుడు లేదు కదా. కొత్త జీవితంలోకి వెళ్తే సహజంగానే పాతవన్నీ మర్చిపోతావు. నా మాట విను తల్లి అని బ్రతిమలాడింది. చివరికి సరే అని తల ఊపింది నర్మద. ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగానే ఒప్పించింది శకుంతల. ఎలాగైతేనేం నర్మదని ఒప్పించి ఆ ఊరి గుడిలోనే సురేష్కి నర్మదకి సింపుల్గా పెళ్లి జరిపించింది శకుంతల. పెళ్లికి తన వాళ్ళందరినీ పిలిచింది. తన తోడ పుట్టిన వాళ్ళు, కూతురు, అల్లుడు, చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు అందరూ వచ్చారు. ప్రశాంతంగా పెళ్లి జరిగిపోయింది. అప్పుడు వచ్చాడు జగన్నాథ్. అన్ని రోజుల నుంచి అసలు ఊళ్ళోనే లేడు. దేశం మీద పడి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. తిండి నీళ్లు లేక, చూసుకునేవాళ్ళు లేక పిచ్చివాడిలా తయారయ్యాడు. వచ్చి అందరి ముందే శకుంతల కాళ్లపై పడ్డాడు. నేను ఎన్నో తప్పులు చేశాను, క్షమించరాని తప్పులే చేశాను. నన్ను క్షమించు. నన్ను క్షమించే వరకు నీ కాళ్ళు వదలను అంటూ శకుంతల కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. శకుంతల ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉంది. అమ్మా నర్మదా, నువ్వన్నా చెప్పమ్మా మీ అమ్మకి మీ నాన్నను క్షమించమని. నేను నీ విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించాను. ఏ మామా చేయకూడని విధంగా చేశాను. కూతుర్లా చూసుకోవాల్సిన నిన్ను ఆడదానిగా మాత్రమే చూశాను. నువ్వు కూడా నన్ను క్షమించమ్మా అంటూ నర్మద కాళ్ళు పట్టుకోబోయాడు. మామయ్య గారు తప్పు అంటూ దూరంగా జరిగింది నర్మద. మిమ్మల్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా తండ్రిగానే భావిస్తున్నాను. మీరు అలా చేయకండి. ఇక ముందైనా మంచిగా ఉండండి. అమ్మని జాగ్రత్తగా మంచిగా చూసుకోండి. అంతకంటే మాకు అందరికీ కావాల్సిందేమీ లేదు అంది నర్మద కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. శకుంతల అప్పటికి కూడా ఏమీ మాట్లాడలేదు. శకుంతల దగ్గరికి వెళ్ళి, నా తప్పు ఒప్పుకుంటున్నాను. నేను చాలా తప్పు చేశాను. చాలా దుర్మార్గాలు చేశాను. ఇక ముందు ఏదైనా సరే తప్పు చేసినట్లు మీకు తెలిస్తే ఆ క్షణమే నన్ను చంపేసేయి. మొన్నట్లా 10 మందిలో నన్ను చెప్పు తీసుకొని కొట్టు. నేనేమీ మాట్లాడను. నన్ను వదిలి వెళ్ళిపో. నువ్వు నన్ను వదిలి వెళ్తే ఆ క్షణమే నేను చనిపోయినట్లే. నా తప్పులు మన్నించు
ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్న శకుంతల దగ్గరకు వెళ్ళి, ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా అన్నారు నందిని, నర్మద. అవునమ్మా, ఆయన తన తప్పు ఒప్పుకుంటున్నారుగా, ఇకనైనా నాన్నని క్షమించి ఇద్దరూ ఒకటవండమ్మా. ఇదే మీరు నాకు ఇచ్చే పెళ్లి కానుక అని ఇద్దరి చేతులు పట్టుకొని కలిపింది నర్మద. విరిగిన మనసు అతకటం చాలా కష్టం నాన్న. మీరు చూపించే ప్రేమే అమ్మ మనసును అతికిస్తుంది. ఇన్నేళ్లుగా అమ్మ మిమ్మల్ని ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేదో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు మీరు చూసుకోవాలి. అమ్మ కళ్ళలో ఇక ముందు ఎప్పుడూ నీటి చెమ్మ కూడా రాకూడదు. అలా అని మాకు మాట ఇవ్వండి అని తండ్రికి అప్పగింతలు పెట్టి ఆయన దగ్గర మాట తీసుకొని తల్లిని అప్పగించారు నందిని, నర్మద. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.